ఈ ఇయర్ 22 ఏప్రిల్ పెహల్గాం జమ్మూ కాశ్మీర్లో టీఆర్ఎఫ్ లష్కర్ ఎ తైబా అనే మిలిటెంట్ గ్రూప్ 26 ఇన్నోసెంట్ టూరిస్టులను చంపేసింది. లిటరల్లీ అక్కడ ఉన్న లేడీస్ మా హస్బెండ్స్ని చంపేసి మమ్మల్ని కూడా చంపేయండి అంటే, లేదు మిమ్మల్ని చంపం, ఇక్కడ ఏం జరిగిందో పోయి మీ గవర్నమెంట్కి చెప్పుకోండి అన్నారు. उन्होंने जब उन वाइफ्स ने बोला कि हमें मार दो, हमें भी मार दो, तो उन्होंने बोला कि नहीं जाओ, जो मैंने तुम्हारे पति के साथ किया है अपने गवर्नमेंट को बताओ जाके. చూసిరు కదా వాళ్ళు అన్నారు. ఆ అటాక్లో హస్బెండ్స్ని కోల్పోయి విడోస్ అయిన వాళ్ళ తరపు నుంచి ఆపరేషన్ రన్ చేసి సక్సెస్ఫుల్గా జస్టిస్ సంపాదించుకుంది మన ఇండియన్ ఆర్మీ. ఆ ఆపరేషన్ పేరే ఆపరేషన్ సింధూర్. May 7th ఎర్లీ మార్నింగ్ వితిన్ 25 మినిట్స్లో 1 కాదు 2 కాదు 9 టెర్రరిస్ట్ సైట్లను అటాక్ చేసింది. వాళ్ళ లాంచ్ ప్యాడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అక్కడ ఉండే ఆర్మరీ, ట్రైనింగ్ సెంటర్స్ అన్నిటిని లేపేసింది. ఇది ఒరా అంటే. ఇక్కడ బాస్ లెవెల్ మ్యాటర్ ఏంటంటే, అటాక్ చేసే ముందు ఐ ఫైండ్ యూ, హంట్ యూ డౌన్ అని ఒక వీడియో పోస్ట్ చేసి చెప్పి మరీ అటాక్ చేసింది. ఇది కాన్ఫిడెన్స్ అంటే. ఇది జస్ట్ పాకిస్తాన్కే కాదు, వరల్డ్ మొత్తానికి ఇండియా జోలికి వస్తే మన ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎంత రియాక్టివ్ ఉన్నాయో, ఎంత స్కిల్డ్ ఉన్నాయో చూపించింది. మన అచీవ్మెంట్ ఒకసారి పక్కన పెడితే, ఈ పాకిస్తాన్ ఆ కొడుకులు ఒక్కొక్కడు ఇప్పుడు కమల్ హాసన్ లెవెల్ యాక్టింగ్. అసలు వాళ్ళ ఐటీ మినిస్టర్ అయితే టెర్రరిస్ట్ అంటే ఎట్లుంటారు, అసలు మా దగ్గర టెర్రరిస్ట్ లేరే అని చెప్పి బిల్డప్ ఇస్తున్నాడు. ఆ ఇంటర్వ్యూ తీసుకుని ఆమె కూడా నవ్వాలి ఏడవాలో తెలియక పోకర్ ఫేస్ పెట్టుకుని కూర్చుంది. Let me make it very clear, there are no terrorist camps in Pakistan. Up until a few years ago, sir, Pakistan was on a grey list of states sponsoring of terrorism. Just a few years ago. రకరకాల టెర్రరిస్ట్ గ్రూపులు దొరికారు పాకిస్తాన్లోని, ఇంక్లూడింగ్ ఒసామా బిన్ లాడెన్. ఇప్పుడు ఆడు కూడా టెర్రరిస్ట్ కాదు, పూజారి అంటాడేమో వీడు. ఇలా డిఫెన్స్ మినిస్టర్ వాళ్ళంట మనం అటాక్ చేసినప్పుడు వాళ్ళు ఒక్క ఫైటర్ జెట్ వచ్చి మన ఫైటర్ జెట్స్ని 5 ఫైటర్ జెట్స్ని పడేసిందంట. ప్రూఫ్ లేవురా అని ఇంటర్వ్యూ చేస్తాము అడిగితే, మన సోషల్ మీడియాలో ఇండియాలో ఉన్నాయంట, వాళ్ళ దగ్గర లేవంట. Allegation of 5 fighter jets shot down. Where's the evidence for that, sir? It's all over the social media, or Indian social media, not on our social media. అబద్ధం చెప్తే నతికినట్టు ఉండాలిరా. దీని అమ్మ ఇలా కంట్రీకి బేసిక్ నీడ్స్, ఫుడ్, వాటర్, షెల్టర్ సక్కర్ లేవు, గ్రోత్ లేదు, ఎకానమీ లేదు, మొత్తం అప్పులు ఉన్నాయి, ఫారెన్ ఫండ్స్ మీద బతుకుతారు. ఇప్పుడు అవి కూడా కట్ అయిపోతున్నాయి. బేసిక్ నెసెసిటీస్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి, యూత్కి జాబులు లేవు. వాళ్ళందరూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు, ఇవన్నీ పట్టించుకోకుండా టెర్రరిస్ట్లకు స్పాన్సర్ చేస్తారు అని చెప్పి. మన ఇండియన్ ఆర్మీ తీసుకున్న మామూలు మూవ్ కాదు ఇది. అక్కడ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ రన్ చేసి ఎడ్యుకేషన్ సెంటర్లను లేపేసింది. అక్కడే చిన్నపిల్లల్ని బ్రెయిన్ వాష్ చేసి టెర్రరిస్టులు తయారు చేసి, మనలో అటాక్ చేయాలనుకుంటే సింపుల్గా చేసేయచ్చు, కానీ దే వాంటెడ్ టు స్టేట్ సంథింగ్ హౌ స్ట్రాంగ్ వీఆర్. పాకిస్తాన్కి ఒకటే కాదు, నేను చెప్పినట్టు వరల్డ్ వైడ్కి విమెన్కి ఇంజస్టిస్ జరిగిందని చెప్పి రివెంజ్ తీర్చుకోవడానికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టడమే కాకుండా, అంతా అయిపోయిన తర్వాత మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కండక్ట్ చేసిన ప్రెస్ మీట్లో మన ఆర్మీ నుంచి ఒక లేడీ ఆఫీసర్, మన ఎయిర్ ఫోర్స్ నుంచి ఒక లేడీ ఆఫీసర్ని ముందు పెట్టి వాళ్ళ త్రూ చెప్పిపించారు. ఈ వీడియోని ఖచ్చితంగా ప్రతి ఇండియన్కి షేర్ చేయండి. అసలు అక్కడ ఏం జరిగింది, ఎందుకు జరిగింది, మన కెపాసిటీ ఏంటి, మన ఇండియన్ ఆర్మీ స్టాండర్డ్స్ ఏంటో అందరికీ తెలియాలి. అసలు ఈ అటాక్ తర్వాత ఎవ్రీ ఇండియన్ ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. హ్యాట్స్ ఆఫ్ టు ఇండియన్ ఆర్మీ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు PM ఈ జీరో టాలరెన్స్ కాల్ తీసుకున్నందుకు.